రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యమునకు ఎన్నటికి ఆశను కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక ఎవరికి చెందదు. అది ఎవరికి చెందదు. ఆ రాజ్యము దేవుడు పరలోకమందున్న దేవుడు తన అతిథి కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా రాజ్యము ఆయన సంఘము అద్వితీయ దేవుడి కుమారుడే రాజ్యము ఆ కుమారుడు స్థాపించినటువంటి యొక్క సంఘమే ఆ రాజ్యము. ఆ రాజ్యమునికి అన్నిటికీ అంతము లేదు. ఈ రాజ్యము క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములు అప్పుడు పౌలు గారు అంటారు, క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుతున్నవి అంటారు. క్రీస్తు సంఘాలు దేవుడు తన అతి కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా స్థాపించిన సంఘము. ఆ సంఘము ఎన్నటికీ అంతము లేదు. ఆ సంఘమే ఆయన రాజ్యము. ఆ రాజ్యమే యుగ యుగములు తరతరములు ఈ లోకంలోనూ పరలోకములోనూ స్థిరపడేటువంటి యొక్క స్థిరముగా ఉండేటువంటి యొక్క రాజ్యము. ఆ సంఘము కదా, ఆ సంఘానికి ఎన్నటికీ అంతం లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కానీ మరి ఎవరికి చెందదు. క్రీస్తు యొక్క రక్తము చేత కడుగుబడినటువంటి యొక్క వారికి ఆ రాజ్యము స్థిరముగా నిలిచి యుగ యుగములు తరతరములు నిలిచి ఉండేటువంటి యొక్క రాజ్యము. ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము, మీకు క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములు మీకు వందనము పౌలు గారు అంటారు. క్రీస్తు సంఘములు మీకు వందనము తన దేవుడు తన అతి కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా స్థాపించినటువంటి యొక్క రాజ్యము. దానికి అక్కడికి యుగ యుగములు తరతరములు నిలిచేటువంటి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా యుగ యుగములు నిలిచేటువంటి యొక్క రాజ్యము లేక ఆయన సంఘం క్రీస్తు సంఘాలు చెప్పబడుతుంది. కాబట్టి చూడండి, దాని 6వ అధ్యాయము 26 వచ్చిన చూడండి. 6వ అధ్యాయం 26. నా సముఖమున నియమించబడినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు వాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు, ఈ లోక సంబంధం రాజులు ఆ సంఘానికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచు ఉండవలను. సియోనులో ఆయన జీవము గల దేవుడు, మన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే యుగ యుగములు ముందువాడు, ఆయనే యుగ యుగములు తరతరములు నిలిచివాడైన ఆయన రాజ్యము, ఆ రాజ్యము నాశనము కానేరదు, ఎన్నటికీ నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యము, ఆయన యొక్క ఆధిపత్యం యుగ యుగములు ఉంటుంది. ఈ లోకంలోనూ పరలోకంలో కూడా ఆయన దేవుని అతిథి కుమారుడైన క్రీస్తు యేసు సంఘము, క్రీస్తు రాజ్యము తరతరములు నిలిచేది. ఈ లోకంలోనూ పరలోకంలో దేవుని యొక్క రాజ్యంలో కూడా తరతరములు యుగములు నిలిచి ఉన్న ఆ సంఘము లేక ఆ రాజ్యము క్రీస్తు సంఘములు. ఇలాంటి పౌరులు క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుతున్నవి అంటున్నారు. కాబట్టి పరలోకమందున్న దేవుడు తన కుమారుడు స్థాపించినటువంటి యొక్క సంఘము యొక్క క్రీస్తు రాజ్యము యుగ యుగములు తరతరము ఇచ్చేటువంటి యొక్క రాజ్యము యొక్క సంఘము ఇక్కడ బైబిల్ అంటే 7వ అధ్యాయము దాని 7వ అధ్యాయము 14వ వచ్చిన చూడండి. సకల జనులను
రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆయన సంఘము దేవుని యొక్క అత్యధిక కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా స్థాపించబడిన సంఘము యుగ యుగములు పరలోకములోను భూలోకములోను నిలిచి ఉంటుంది. ఈ సంఘమే ఆ పరలోకానికి ఎత్తబడుతుంది. ఆ క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘమే క్రీస్తు సంఘము యుగ యుగములు పరలోక రాజ్యములు కూడా చరచరములు పరిపాలించేటువంటి యొక్క సంఘమై ఉన్నది అని ఇక్కడ బైబిల్ ఉంటుంది. కాబట్టి ఇంటి పరిశుద్ధమైనటువంటి యొక్క క్రీస్తు అద్వితీయ దేవుని కుమారుడు స్థాపించిన సంఘములో ఎవరైతే స్థిరంగా నిలిచి ఉంటారో వారు యుగ యుగములు ఇక్కడ పరలోకంలో కూడా పరిపాలించేటువంటి యొక్క అధికారము దేవుడు వారికి అనుగ్రహిస్తున్నారని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇంటి గొప్ప సంఘము క్రీస్తు రక్తము చేత స్థాపించబడిన సంఘము భూలోకంలో పరలోకంలో కూడా సహాయిస్తాను స్థాపించబడి ఉంటుందని ఇక్కడ బైబిల్ కీర్తనల గ్రంథము 14 12 చెప్పండి. నీ భక్తులు ఈ యొక్క రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఈ రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ యొక్క వాక్య పరిచర్య తరతరములు యుగములు క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క రక్తము చేత స్థాపించబడిన సంఘము తరతరములు యుగములు ఈ లోకములు పరలోకములో కూడా స్థాపించబడుతుంది అని ఇక్కడ బైబిల్ కాబట్టి ఇంటి గొప్ప సంఘము క్రీస్తు సంఘం. అదే పౌరు క్రీస్తు సంఘమును మీకు వందనాలు. క్రీస్తు సంఘము క్రీస్తు రక్తము చేత కట్టబడిన సంఘము క్రీస్తు సంఘము. కాబట్టి మనం మన రక్షకుడు మన జీవాధిపతి అయిన క్రీస్తు యేసు ద్వారా తండ్రి స్థాపించిన ఈ సంఘం ఈ లోకంలో కూడా స్థాపించబడి యుగములు తరములు నిలిచి ఉంటుందని బైబిల్ చెబుతుంది. వాడికి యెషయా గ్రంథం 9వ అధ్యాయము యెషయా గ్రంథము 9:6 వచ్చినటువంటి ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యపాలమును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ఆ దేవుడు తన కుమారుడు క్రీస్తు యేసు ద్వారా స్థాపించిన ఈ సంఘము ఈ యొక్క సంఘమే లోకంలో తరతరములు యుగములు నిలిచి ఉంటుంది. ఈ సంఘమే పరలోకానికి ఎత్తబడుతుందని ఇక్కడ బైబిల్. ఈ గొప్ప సంఘము దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా స్థాపించబడినటువంటి యొక్క రక్త ప్రోక్షణ సంఘము యుగ యుగములు తరతరములు పరలోకములు నిలిచి ఉంటుందని ఇక్కడ బైబిల్. మరి మన సంఘము ఎవరు? సంఘము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమును మీకు కాబట్టి లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. మనుషుల ద్వారా మనుషుల పేరు పెట్టుకున్న సంఘాలు కోట్ల సంఘాలు ఉన్నాయి. కానీ క్రీస్తు సంఘము దేవుని అతిథి కుమారుడైన క్రీస్తు పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా కట్టబడిన ఈ సంఘము ఈ లోకంలోను పరలోకంలోను నిలిచి ఉంటుంది ఇక్కడ బైబిల్. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణ వాక్యం జీవవాక్యములో మనం వదిలిపోయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. చూడండి
దాని 7:16 కీర్తన గ్రంథము 14వ అధ్యాయము యెషయా గ్రంథము 9:6-7 9వ అధ్యాయము 6-7 ఏలయనగా 9:6-7 ఏలయనగా దేవునంతే కుమారుడైన క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చిన తక్షణమే దేవదూతలు చెప్పినటువంటి యొక్క వర్తమానం ఆ యొక్క ఉన్నటువంటి యొక్క సకల జ్ఞానులు వల్లలు అందరూ మనకు సులువు పుట్టడం మన కుమారుడు అనుకరించబడను ఆయన భుజముల మీద రాజ్యభారములను ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తకు అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పరలోకానికి సర్వాధికారి అధిపతి మన ప్రభు అయిన క్రీస్తు రాజులకు రాజు అధిపతులకు అధిపతి అధికారి అయినటువంటి దేవుని అతిథి కుమారుడు అని ఇక్కడ బైబిల్ ఇంత గొప్ప రక్షణ వాక్యము మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఇక రక్షణ వాక్యంలో మన దేవుడు ఎంతగానో ప్రేమించి వర్ధలు చేస్తున్నటువంటి దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చూడండి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 25-26 చూడండి. మరియు వారి మధ్య మీ పితరులు చూడండి 37:25-26 మీ పితరులు మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చు దేశములో వారు నిరంతరం నివసింతురు. వారి పిల్లలను అక్కడ నిత్యము నిలుతురు. యుగములు నా సేవకుడైన దావీదు కాలము వారికి ఆ తరము వారిని అధిపతి అయినందును అధికముగా హెచ్చించును, ఆశీర్వదించును, జీవించును, హరింపజేయును. కాబట్టి దేవుని ఆశీర్వాదాలకు పొందినటువంటి యొక్క దేవుని బిడ్డలు దేవుని యొక్క సంతానం దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వదించబడతారు. తరతరములు యుగములు రాజ్య పరిపాలన చేసేటువంటి వారై ఉన్నారని ఇక్కడ బైబిల్ చెబుతుంది. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. వారికి నాకును నిత్య నిబంధన నేను వారిని స్థిరపరచదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యమును ఉంచెను. నిత్యము ఆయన అద్వితీయ కుమారుడు క్రీస్తు యేసు ద్వారా స్థాపించిన యొక్క ఈ సంఘము ఈ యొక్క సంఘము ఈ లోకములోను పరలోకములోను ఆ తండ్రి సముఖమున నిలబడతారు. యుగములు పరిపాలించేటువంటి శక్తి వారికి ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎందరైతే క్రీస్తు సంఘములో మరి చేపట్టి బలపడి సంఘంలో వారు తిరుగుతారో అట్టి వారికి ఇక్కడనో పరలోకంలో కూడా వారికి స్థానం ఉందని ఇక్కడ బయలుదేరి ఈ గొప్ప రక్షణ వార్త జీవవాక్యము సంఘంలో మనం యుగములు తరములు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి వార్త
మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 2 వచ్చినప్పుడు మత్తయి 3:1 నుంచి ఆ దినముల బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి మారు మనసు పొందుడని యోధ అరణ్యములో కేకలు వేస్తున్నాడు యోహాను. ఎవరైతే పరిశుద్ధ రాజ్యము వచ్చింది మన దగ్గరికి, అనగా దేవుడు తన అతిథేయ కుమారుడైన క్రీస్తు యేసుని ఈ లోకానికి మనకి రక్షణ కోసం అనావతారిగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసుని ఈ లోకానికి పంపి ఆ కుమారుడి ద్వారా సంఘాన్ని నడుపుతున్నాడు. ఆ సంఘమే క్రీస్తు సంఘము. ఆ సంఘమే పరలోక రాజ్యమును పరిపాలించేటువంటి సంఘం ఇక్కడ వెళ్ళి సంఘము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములు మీకు వందనాలు అంటున్నాడు. క్రీస్తు యేసు ద్వారా స్థాపించిన సంఘము. కాబట్టి ఈ యొక్క క్రీస్తు సంఘము పరలోక తండ్రి సన్నిధానంలో నిలబడేటువంటి సంఘము క్రీస్తు సంఘమే. కాబట్టి ఎవరైతే క్రీస్తు సంఘంలో వర్తిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు యేసు సంఘంలో మరి ఆరాధనలోనూ ప్రార్థనలోనూ పాల్గొంటున్నారు, అట్టి వారి ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ తండ్రి సన్నిధానంలో నిలబడేటువంటి వారు. అంటే ఆ సంఘమే క్రీస్తు సన్నిధానంలో, క్రీస్తు సంఘములో, క్రీస్తు యొక్క అంత గొప్ప రక్షణ వాక్యము దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆ సంఘములో వర్ధిల్లాలని మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి 4వ అధ్యాయం మత్తయి 4 అధ్యాయము. అప్పటి నుండి యేసు నజరేతు యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీడలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి మన మీదకి వచ్చుట చూచెను. ప్రభువు దీనికి చూచాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక పరలోక రాజ్యము సమీపించింది మన దగ్గరికి మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టెను. యేసు ప్రభు దేవుని యొక్క అతిథేయ కుమారుడు క్రీస్తు యేసు అనావతారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన పరలోక రాజ్య మహిమను గురించి బోధించుతూ అనేకులను రక్షణలోకి నడిపించారు. అనేక రక్షణ వాక్యములు ఉపదేశించి అనేకులను స్వస్థపరిచి సైతాన్ని గద్దించి సైతాను యొక్క సహవాసంలో నుంచి మనందరినీ ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘం వరకు, క్రీస్తు రాజ్యం వరకు మళ్లింపజేసినటువంటి రక్షకుడైన క్రీస్తు యేసులో మనం వర్ధిల్లాలని మనం చేస్తున్నాం. అంత గొప్ప రక్షణ వాక్యములు క్రీస్తు ద్వారా పిలువబడినటువంటి మనం క్రీస్తు సంఘములో పిలువబడినటువంటి మనం అందరము కూడా క్రీస్తు సంఘంలో వర్ధిల్లాలని ప్రభు నిలువుకోవడం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు యుగములు పరిపాలించారు. ఆయన రాజ్యం అంతము లేనిదై తరతరములు నిలుచును. ఆయన యొక్క రాజ్యము, ఆయన సంఘము
క్రీస్తు స్థాపించిన ఆ సంఘ యుగ యుగములు తరతరములు ఆ పరలోకంలో భూలోకంలో పరలోకంలో కూడా నిలిచేటువంటి ఒక సంఘమై ఉన్నదని ఇక్కడ బైబిల్ ఉంది. ఇంత గొప్ప రక్షణ వాక్యం సంఘములు మనం వదిలి వేసుకున్నటువంటి మన తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చూపించి మనం మనసుకోవాలని దేవుడుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త